పద్మా ఆఫీస్కి వెళ్ళి టిఫిన్ తీసుకురా. చేస్తున్నానండి. ఇదిగోండి మీకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేశానండి. మంచి పద్మా. ఏం మొత్తం నాకేనా మరి మా అమ్మకు? లేదండి మీ అమ్మగారికి కూడా ఉంచాను. మంచి పద్మా. తినండి, మీరు వెళ్ళాక పెడతాను. సరే. ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళండి. సరే నేను ఆఫీస్కి బయలుదేరుతాను. బ్యాగ్ అమ్మా అత్తయ్య. అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఈరోజు మీ కోడలు మీ కోసం జీడిపప్పు ఉప్మా చేసింది. పడుకునేలా తినండి. నేను ఆఫీస్కి బయలుదేరుతాను. సరే అమ్మా. బాయ్ బాయ్, వెళ్ళండి. అత్తయ్య అత్తయ్య ఎంతసేపు పిలవాలి మిమ్మల్ని? రండి కూర్చోండి ఇక్కడ. ఇదిగోండి అత్తయ్య, టిఫిన్ చేయండి. ఏమో నీకు సరిపోవట్లేదా పెట్టింది? బాగా తిని బరిసి ఏమైనా బరువులు ఎత్తారా, లేకపోతే కుస్తీ పోటీలకు వెళ్తావా? పెట్టింది తిను, ఎంత ఉంటే అంత తిను, ఏది ఉంటే ఏది పెడితే అది తిను, ఎక్కువ మాట్లాడు. బాధతో అత్తయ్య అలా నిష్క్రమించగానే సాయంత్రం 5 గంటలు భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయం. పద్మా చాలా తలనొప్పిగా ఉంది. వచ్చేసారా? వచ్చాను. బ్యాగ్ ఇవ్వండి. ఆఫీస్ లో చాలా అలసటగా ఉంది. నాకు టీ తీసుకురా. ఆఫీస్కి వెళ్తే అలాగే ఉంటుందండి. కూర్చోండి, టీ చేస్తాను. సరే టీ తీసుకురా. ఏంటి ఇదిగోండి వేడి వేడి టీ తాగండి. మీ చెప్పిన విషయం ఏం చేశారు? ఏమిటి పద్మా? తెలీదండి ఏం చెప్పాను. అత్తయ్యని చేర్పించమన్నాను కదా. అయ్యో నలుగురు ఏమనుకుంటారు పద్మా? మీరు నలుగురు కోసం బతుకుతారా, నా కోసం బతుకుతారా? ఇద్దరు కావాలి పద్మా. నలుగురు వచ్చి మనం ఏం పెంచరు. కూర్చోండి, ఆలోచించండి మరొకసారి. సరే నేను ఆలోచిస్తాను. నేను నీకు చెప్తాను. కంగారు పడు. అలాగే నిష్క్రమించగానే ఆ రోజు మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంట అది అత్తగారికి భోజనం పెట్టే సమయం. అత్తయ్య కూర్చోండి, భోజనం పెడతాను. ఏముంది ఈరోజు ఇంట్లో పెట్టడానికి? ఇదేంటిది? ఇదేంటిది? అన్నం బాగా చల్లగా అయిపోయింది, మెత్తగా అయిపోయింది. కూర కూడా పాడైపోయింది. పడేద్దామా? అయ్యయ్యో, మూలకు ముసలం ఉంది కదా, పడేయండి. ఎందుకు? ఆవిడ పెడితే పోలా. తినండి అత్తయ్య, మీకు భోజనం. అమ్మ వాసన వస్తుందా? మీరు సంపాదించిన నగలు ఆస్తులు ఏం లేవమ్మా పెట్టడానికి. తినమ్మా, ఎంత పెడతాం తిను, ఏముంటే తిను. ఇంకా లేదు మా ఇంట్లో, తింటే తిను, లేకపోతే చావు. మొత్తం ముట్టని అత్తగారు ఏడుపుతో నిష్క్రమించి శివ ఆఫీస్ నుంచి వచ్చే సమయం. మరి ఆయన వచ్చేసరికి కొంచెం సాంగ్స్ ఏమైనా వింటాను. పని లేదు, ఏ పని ఉంటుంది, ఇద్దరు ముగ్గురు ఉంటే సాంగ్స్ వింటాను, టీవీ చూస్తాను. ఏమండి వచ్చేసారా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. తలపోటుగా ఉంది, కొద్దిగా టీ తీసుకురా. రోజు టీ అయినా నేను తేలేనండి. తీసుకురా పద్మా, తలపోటుగా ఉంది. అరే ఏమైంది? టీ తీసుకురామంటే ఏమైంది? ఏమండి టీ తేకపోవడానికి ఒక కారణం ఉందండి. ఏమైంది? మీ అమ్మగారికి నేను సేవ చేయలేకపోతున్నానండి. ఏం సేవ చేస్తావు అమ్మకు? నువ్వు ఏం సేవ చేస్తావు అమ్మకి? చేయలేకపోతున్నాను. మీ అమ్మగారితో వేగలేకపోతున్నాను నేను. ఏమైంది? నేను వేగలేను. నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. పుట్టింటిగా? నీకు అంత గచ్చంతరం వచ్చింది? వృద్ధాశ్రమంలో జాయిన్ చేయండి. నీ తల్లికి సేవ చేయవా? నీ తల్లి నా తల్లి లాంటిది కదా? పాప ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోతుంది, మీరు చూస్తే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఆవిడతో వేగలేకపోతున్నాను. ఏం చేస్తావు అమ్మ? నీకు ఆవిడ మొహం చూస్తే నాకు చిరాగ్గా ఉంది, అసహ్యంగా ఉంది, కంపరంగా ఉంది. మాట్లాడండి. నీ తల్లి తోట నా తల్లి తోట అలా అనొచ్చా? మాకు అవునండి, మా తల్లి దేవత అండి, మీ తల్లి దెయ్యం అండి. నాకు తేడా ఉందండి. కూర్చో కూర్చో ముందు కూర్చో కూర్చో. బ్యాగ్ సర్దుకున్నాను. ఎక్కడికి వెళ్తావు? పుట్టింటికి. పోతే మీ ఇంటికి వెళ్ళిపోతాను. పద్మ పద్మ ఆగు. ఇంటికి వెళ్ళిపోతాను. మీరు చెప్పిన మాట వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారమ్మా? నా మాట వినమ్మా. నలుగురితోనే ఉండండి, నేను వెళ్ళిపోతాను.
అయ్యో సమాజంలో మనం బతుకుతాం, సమాజం గురించి కూడా ఆలోచించాలి కదమ్మా. నేను ఎవరి కోసం ఆలోచించను, నా కోసం అసలు. అయ్యో కూర్చో కూర్చో కూర్చో. రేపు మన పాప వచ్చే ఏం సమాధానం చెప్తాం అడిగితే? ఏదో ఒకటి చెప్తామండి, బంధువుల ఇంటికి వెళ్ళిందని చెప్తాం. అలా బాగోదు పద్మ. బాగుంటదండి, నా కోసం వినండి. లేదు పద్మ, నా మాట Please వినమ్మా, వినమ్మా, నా మాట వినమ్మా. ఓ, ఇద్దరికి నా మాట చెప్పలేకపోతున్నాను నేను. వినమ్మా, నా మీరే మాట ఉండండి. వినమ్మా. పద్మ 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 రా రా రా. దా, నీ వింటారా? నా మాట మాట వింటారా? నీ మాట వింటాను రా. నిజంగా? నీ మాట వింటాను. ఆయన ఆ, బంగారం. కూర్చో. ఆ బంగారం ఆయన బంగారం. ఆ బంగారాన్ని అలాగే ఉంచిన తర్వాత బంగారం కూర్చో. మరుసటి రోజు తల్లిని వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళడానికి ప్లాన్ ఎలా చేసుకున్నాం. తీసుకెళ్తాం మన అమ్మాయిని? మా అమ్మాయికి ఏం చెప్తాం? ఎలా తీసుకెళ్తాం? మా అమ్మకి ఏం చెప్తాం? బంధువుల ఇంటికి వెళ్ళామని 4 రోజులు చెప్పి దించేద్దాం. నీ మీరే మాస్టర్ చేయండి మీ అమ్మా. అమ్మ నువ్వు కలిసేసి మాస్టర్ ప్లాన్ ఇదన్నమాట. ఏమండి, ఇందులో ఒక విషయం అండి, నేను మంచిదాకా ఉండాలి, మీరు మాత్రం దించొచ్చేయండి. మరి చూసిన వాళ్ళ దగ్గర నువ్వురా ఇద్దరం కలిసి వెళ్దాం. వస్తాను, కానీ మీరే తీసుకెళ్ళి. సరే సరే. ఆ రాత్రి అలా ముగిసింది. మరుసటి రోజు తల్లిని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడానికి ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. భర్త శివ సెలవు కూడా పెట్టాడు. అత్తయ్య అత్తయ్య, అత్తయ్య రండి. ఊరెందుకైనా బంధువులు ఇచ్చి- అమ్మా అమ్మా ఎక్కడున్నావు? ఓ ఇక్కడున్నావా? అమ్మా మరి మామయ్య నాకు 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు అమ్మని తీసుకురారా అని. 4 రోజులు మనం మామయ్య ఇంటికి ఉంటుందామమ్మా. నీకు పద్మాకి రోజు గొడవలు జరుగుతున్నాయి, నాకు మనశ్శాంతి ఉంటుంది. 4 రోజులు నువ్వు అలా ఉండొచ్చు, నీకు మనశ్శాంతిగా ఉంటుంది కదమ్మా. నా అమ్మ వెళ్దాం. 4 రోజులేనమ్మా, నేను దగ్గర తీసుకొచ్చేస్తాను కదా. పద్మ అమ్మ బట్టలు సర్దు. అత్తయ్య ఇదిగోండి అత్తయ్య, బట్టలు పెడుతున్నాను. రా పద్మ, నువ్వు కూడా రా, ఇల్లు దగ్గర వచ్చేద్దాం. ఎక్కువ పెట్టు. చాలే మన ఆఫీస్లో కదా. ఆ 4 రోజులే రామా. కదా, తెలుస్తుంది మీకు ఎన్ని రోజులు. రా. దసరాకు వెళ్ళక ఎన్ని రోజులు